నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. మొన్నటి నుంచి కూడా మనము 2025 ఆస్ట్రోన్యూమరాలజికల్గా ఎలా ఉండబోతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోస్లో తెలుసుకుంటాం. ఎందుకంటే చాలామంది నాకు మన ప్రీవియస్ వీడియోస్ చూసినప్పుడు కూడా చాలామంది కామెంట్స్లో ఏంటంటే, గురుగారు మాదే డేట్ ఆఫ్ బర్త్ ఉంది, టైం లేదు, మరి మా జన్మలగ్నం మాకు తెలియదు, మా జాతకం మాకు తెలియదు, కాబట్టి ఆ డేట్ ప్రకారంగా మాకు చెప్పండి గురుగారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు కావాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగారు. అందుకనే మనం మొన్నటి నుంచి కూడా డేట్ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే 4, 13, 22, 31 తేదీ. ఇది రాహు సంఖ్య. ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి పర్ఫెక్ట్. ఒకవేళ వీ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు వీళ్ళ రూట్ నెంబర్ 4 అయ్యి డెస్టినీ నెంబర్ 1 అయినా, డెస్టినీ నెంబర్ 5 అయినా, డెస్టినీ నెంబర్ 6 అయినా సరే, కానీ వీళ్ళకి కరెక్ట్ వేలో వీళ్ళని గైడ్ చేయగలిగితే వీళ్ళు అనంతమైన ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే రాహువుని కంట్రోల్ చేయటం ఎలా అనేది మనకు తెలిసింది అనుకోండి, అది ఆటోమేటిక్గా రాహువుని ఒక పాజిటివ్లోకి తీసుకున్నాం అనుకోండి, ఒక పాజిటివ్ థాట్ ఉంది అంటే డెఫినెట్లీ నువ్వు అనుకున్నది రీచ్ కాగలుగుతావు. నీకు ప్రశాంతత లేదు, నీకు ఒక పాజిటివ్ థాట్స్ లేవు అంటే నువ్వు ఏది రీచ్ కాలేవు. నా బతికి ఇంతేరా, నాకు నెలకి 25,000 శాలరీ, నేను ఇక్కడే ఉంటా అంటే నువ్వు అక్కడే ఉంటావు. ఎందుకంటే నేను ఇంకా నా దగ్గర ఉంది నాలెడ్జ్, నేను ఇంకా డెవలప్ చేసుకోవాలి, నన్ను నేను ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనే థాట్ ఇచ్చేది ఎవరు అంటే రాహు. సో రాహుని ఎట్లా కంట్రోల్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యపరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, ఏదైనా సరే కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా నిత్యము సరస్వతి మాత ఆరాధన చేయండి. కుదిరితే బాసర వెళ్ళండి, అక్కడ అమ్మని దర్శనం చేసుకోండి, అక్కడ నిద్ర చేయండి. చిన్నపిల్లలు ఎవరైతే 3 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో వారికి ఏదైనా రకంగా ఫుడ్ రకంగానైనా, మెడికల్ పరంగానైనా ఏదో రకంగా హెల్ప్ చేస్తున్నట్టయితే ఇంట్లో ఆర్థిక పరంగా కూడా మనకి 4, 13, 22, 31 తేదీలు పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిత్యం కూడా ఇక్కడ ఏంటంటే బెల్లం కలిపిన నీళ్లు ప్రతి బుధ శనివారం రోజు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంది అంటే సూర్యోదయం ముందు అక్కడ సమర్పించడానికి ప్రయత్నం చేయి. బుధవారము, శనివారము బెల్లం కలిపిన నీళ్లు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి నీ పేరు గోత్రం చెప్పుకొని ఈ సంవత్సరం నువ్వు ఏం టార్గెట్ అనుకుంటున్నావు అనుకొని ఆ యొక్క జలాన్ని అక్కడ సమర్పించడానికి ప్రయత్నం చేయి. అయినంత వరకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఫిజికల్ అంటే మెంటల్గా ఎవరైతే కొంచెం మానసిక వికలాంగులు ఉన్నారో, లేదనుకుంటేనేమో ఎవరైతే కొంచెం ఇస్త్రీ వాళ్ళు ఉన్నారో, సాకలలో ఉన్నారో, వాళ్ళకి ఏదైనా ఆర్థిక పరంగా సాయం చేయగలిగితే చేయండి. లేదు చేయలేము గురుగారు, మనకు అట్లాంటి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటే సింపుల్గా ఏం చేయండి అంటే, నెలలో ఒక అమాస తర్వాత వచ్చే మొదటి శనివారము, అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి శనివారం ఎక్కడైనా సరే కానీ 1 కేజీ బొగ్గులు కొనండి, నీ మనసులోని కోరుకోండి, జలప్రవాహం చేసేయండి. గురుగారు మరి జలప్రవాహం చేసే ఆప్షన్ లేదు, ఏం చేయాలి అనుకుంటే సింపుల్ ఒకటే పీసున్న కొబ్బరికాయ ఒకటి తీసుకోండి, పైనుంచి కిందికి ఒక 7 సార్లు తిప్పండి, నల్ల కవర్లు కట్టండి, ఏదైనా టెంపుల్లోకి వెళ్ళండి, ఆ టెంపుల్ డస్ట్బిన్లో పడేసేయండి. ఇది చేయొచ్చు. అలాగే ఎవరైతే ఒకవేళ ఈ సంవత్సరం ఇది వ్యాపారానికి పనిచేస్తుంది, ఆరోగ్యానికి పనిచేస్తుంది, ఎవరైతే ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతినిత్యం కూడా దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి, మనకి ఈ దర్గా లాంటిది ఉంటే అక్కడ పక్షులకు ఫీడ్ చేయండి, లేదంటే ఓపెన్ ప్లేస్లో ఫీడ్ చేయండి. ఏదైనా కిరాణా షాప్ ముంగట పక్షులు వాళ్ళు వేస్తుంటారు కదా, లేదంటే ఏదైనా దర్గా దగ్గర వేస్తుంటారు కదా, పక్షులకు మీరు వేస్తుండండి. ఏ రోజు వేయాలి గురుగారు అనుకుంటే వెనస్డే, సాటర్డే 2 రోజులు వేయటం అలవాటు చేసుకోండి నిత్యం కూడా. ఎవరు అంటే 4, 13, 22, 31 తేదీలు పుట్టినవారు రాహు యొక్క సంఖ్య. దాంతోపాటు ఈ సంవత్సరం మీరు చూసుకోండి ఏంటంటే, ఇప్పుడు ఎట్లా మనకు సంక్రాంతి రాబోతుంది కాబట్టి ఇల్లంతా మనం క్లీన్ చేస్తాం. పాత చెక్క ఐటమ్స్, చెక్కలు ఏమైనా ఉన్నాయా తీసిపడేయండి ఇమీడియట్లీ. పనికిరాని ఎలక్ట్రానిక్స్ ఉన్నాయా తీసిపడేయండి ఎమ్మటే. పనికిరాని వాచ్లే ఉన్నాయా తీసిపడేయండి ఎమ్మటే. అలాగే ఇంటిపైన టెర్రస్ ఏమైనా చాలా నెగిటివ్ ఉందా, మంచిగా చాలా రోజుల నుంచి మేము పెయింట్ వేయలేదు, పాకురు పట్టింది, మొత్తం అట్లా ఉంది, అక్కడక్కడ చెట్లు మొలిచినాయి, అదంతా క్లీన్ చేయండి. ఈ సంవత్సరం బాగుండాలంటే కుదిరితే వైట్ పెయింట్ వేయించేసేయండి, అది మొత్తం క్లీన్ చేయండి. ఇంట్లో ఐటమ్స్ ఏముంటే తీసేయండి. ఆటోమేటిక్గా జాబ్లో ఎలాంటి ఇష్యూస్ రావు. గవర్నమెంట్ జాబ్లో ఉన్నాం గురుగారు, గవర్నమెంట్ జాబ్లో ఎలాంటి ఇష్యూస్ రావద్దు అనుకుంటే ప్రతినిత్యం కూడా ఎక్కడైనా సరే కానీ గోశాలలో ఎండుగడ్డి నీకు ఇప్పుడు కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎండుగడ్డి వేయించడానికి ప్రయత్నం చేయి. అది ఎంత వేపిస్తావు అనేది నీ బడ్జెట్ ప్రకారంగా నీ మీద డిపెండ్ ఉంది. అది దాంతోపాటు ఎవరైతే విదేశీయానం అనుకుంటున్నామో ఆ విదేశీయానం వల్ల ఏం చేయండి అంటే, మీరు మనకి జాస్మిన్ ఆయిల్ అత్తర్ వస్తుంది, ఆ జాస్మిన్ ఆయిల్ అత్తర్తోటి శివుడికి అభిషేకం చేయించండి. సోమవారం, శుక్రవారం 2 రోజులు కూడా శివయ్యకి దాన్ని లేపం చేస్తారు. అంటే అది తీసుకొని సెంటు, ఇప్పుడు మనకు పూజ అభిషేకం దాంట్లో కూడా చిన్న డబ్బు ఇస్తారు, ఇంత ఉంటుంది. కాకపోతే నువ్వు పెద్దదైనా కొంచెం ఫ్లేవర్ది తీసుకొని మంచిగా సోమవారం రోజు, శుక్రవారం రోజు తీసుకెళ్ళి అభిషేకం చెప్పి ఆటోమేటిక్గా ఈ సంవత్సరం నీకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి విదేశీయానానికి కూడా. కాబట్టి
కాకపోతే ఒకటే నువ్వు కన్ఫర్మ్ చేసుకో, అక్కడ ఎవరైతే విదేశీయానం వెళ్దాం అనుకుంటున్నారో అక్కడ ప్రాపర్గా మనం అనుకునే కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నాను కదా, ఈ సంవత్సరం కూడా మొత్తం కూడా ఇయర్ వైజ్గా చూసుకున్నట్టయితే 4/9 కాంబినేషన్, మళ్ళీ నీది 4 అవుతుంది కదా, రాహు ఉన్నప్పుడు కొంచెం అక్కడ ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడు. అరే అన్ని రెడీ ఉన్నాయి వచ్చేసిరా అని చెప్తాడు, కానీ అడిగి పోయేసరికి ఏదో రకమైన ఇబ్బందినే మళ్ళీ పడాల్సి వస్తుంది. కాబట్టి క్లారిటీగా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అక్కడికి వెళ్ళటానికి ప్రిపేర్ అవ్వు. అప్పుడు నీకు ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇది ఒకటి. మళ్ళీ ఎవరైతే వివాహానికి ప్రయత్నం చేస్తున్నాం గురుగారు, వివాహానికి మనకు ఆలస్యం అవుతుందంటే ఒకటే సింపుల్, ఏం చేయంటే పులిహోర శనగలు గురువారం ఎక్కడైనా సరే కానీ శివాలయంలో గణపతికి నైవేద్యం పెట్టి ఒక 9 గులాబీ పూలు గణపతికి ఎట్లా సమర్పించాలి అంటే, ఆ అష్టగంధం దొరికితే అష్టగంధం మంచిది, లేదా అష్టగంధం దొరకలేదంటే రెగ్యులర్ తీసుకోండి. ఆ 9 పూలు తీసుకొని ఆ 9 పూలకు కూడా ఏం చేయాలంటే అష్టగంధం పాలతోటి కలిపి అష్టగంధాన్ని కుంకుమ పువ్వు మీద పెట్టాలి. కుంకుమ ఆ పువ్వు పైన ఉంటుంది కదా, ఆ గంధాన్ని అట్లా పెట్టేయాలి. 9కి పెట్టండి. 9కి పెట్టేసి ఈ పులిహోర శనగలు నైవేద్యం పెట్టండి, దక్షిణ ఏమైనా పెట్టండి. అక్కడ పెట్టి తండ్రి నా పాపకు కానీ నా బాబుకు కానీ తమ్ముడు కానీ ఈ నాన్నకు కానీ ఎవరికైనా సరే కానీ ఈ సంవత్సరం మంచి వివాహ సంబంధాలు రావాలి, అది కూడా మనకు అనుకూలంగా రావాలి, ఎలాంటి ఆటంకాలు ఉండదు, తొందరగా కన్ఫర్మేషన్ అయిపోవాలి అని చెప్పి కోరుకొని అక్కడ సమర్పించండి. ఎవరైతే 4, 13, 22, 31 తేదీలో పుట్టిన వాళ్ళు వివాహానికి సంబంధించి చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను అడగటం ఏంటంటే, మరి గురుగారు ఒకవేళ నాదే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే నేను అది ఫాలో కావాలా, లేదంటే నేను మీరు చెప్పినట్టు ఓన్లీ డేటు అంటే డే, రూట్ నెంబర్, డెస్టినీ నెంబర్ ఫాలో కావాలా, లేదంటే నా రాశి ఫాలో కావాలా, అంటే నేను ఏది ఫాలో కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే జన్మ లగ్నాన్ని ఫాలో కావాలి, రాశి కూడా ఫాలో అవ్వట్లనట్లేదు, గోచార రీత్యా తెలుసుకుంటూ ఉండాలి. కానీ ఎప్పుడైతే నీ జన్మజాతకం నువ్వు పుట్టినప్పుడు బ్రహ్మదేవుడు ఏదైతే రాశాడో అది ఎవరు మార్చలేము. నీకు తులారాశిలో రవి నీచ స్థితిలో ఉన్నాడా, నువ్వు జీవితాంతం రెమెడీ చేసుకుంటూనే ఉండాలి తప్ప నేను ఏదో ₹1,00,000 ఖర్చు పెడతా తులారాశిలో రవిని తీసుకొచ్చి మేషరాశిలో పెడదాం అంటే కాని పని. పరిహారాలు చేస్తుంటే ప్రభావాన్ని తగ్గించవచ్చు తప్ప గ్రహస్థితిని ఎప్పుడు నువ్వు మార్చలేవు, అది గుర్తుపెట్టుకో. అందుకనే గోచార రీత్యా ప్రతి గ్రహం మారుతుంటుంది, గురువు మారుతుంటారు, చంద్రుడు మారుతుంటారు, రాహు మారుతుంటాడు. అది గోచార ఫలితాన్ని మనం తెలుసుకొని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు తప్ప స్థానాన్ని ఎప్పుడు మనం మార్చలేము, అది గుర్తుపెట్టుకో. అందుకని నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే పర్ఫెక్ట్ జన్మ లగ్నం వేయించుకో. నీకేం కావాలి, నా ప్రొఫెషన్ ఎట్లుంది, నా హెల్త్ ఎట్లుంది, నా సంతానానికి నేను ఏం చేయగలుగుతా, నా భార్యాభర్తల రిలేషన్ ఎట్లుంది, నా రిలేటివ్స్ తోటి నాకు ఎట్లా ఉంటుంది, నా అత్తగారి ఇంటితో నాకు సంబంధం ఎట్లుంటుంది, ఇవన్నీ తెలుసుకో. కాన్సెప్ట్ తెలుసుకొని ఒకవేళ అది నా డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే అప్పుడు దానికి సంబంధించిన దశ అంతర్దశ ఏం నడుస్తుందో ఆ ప్రికాషన్స్ కూడా తీసుకున్నట్టయితే డెఫినెట్లీ 2025లో నువ్వు ఒక మంచి స్టేటస్కి వస్తావు. మరి నాదే డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే ఉంది గురుగారు టైం లేదు అప్పుడు నేను అన్నాను కదా, న్యూమరాలజీని పామిస్ట్రీని యాడ్ చేసుకో. న్యూమరాలజీ ప్రకారంగా తెలుసుకో, పామిస్ట్రీ కూడా తెలుస్తాయి కదా మనకు, చంద్రస్థానం, కుజస్థానం, బుధస్థానం, రవిస్థానం, శనిస్థానం, గురుస్థానం, శుక్రస్థానం, కుజస్థానం, రాహుకేతు స్థానం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది కూడా మనం ఒక అనలైజేషన్ చేసి మనకు చేతిలో ఉన్న దానికి సంబంధించిన రెమెడీస్ మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంటే న్యూమరాలజీ ప్లస్ పామిస్ట్రీని కంబైన్ చేసి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, మరి నాకు ఎట్లా ఉండబోతుంది. అప్పుడు వాళ్ళు రెండు కంబైన్ చేసి మీకు ఆ అడ్వైజ్ అంటే నేనైతే ఇస్తాను, మరి వేరే వాళ్ళు అట్లా చూస్తారా లేదో నాకు తెలియదు. కాబట్టి మీరు అలా తెలుసుకున్నట్టయితే మీ లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ డైరెక్షను, లక్కీ ఫోన్ నెంబర్ ఫర్ బిజినెస్, లక్కీ నెంబర్ ఫర్ మై ఓన్ యూస్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకొని మనం ఒక ముందు స్టెప్ వేసినట్టయితే మనం కూడా జీవితంలో ఒక మంచి స్థాయికి రావచ్చు. 2025లో కూడా మంచి ఒక పేరు, ప్రఖ్యాత, ధనము, ఆరోగ్యం అన్నీ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ 4, 13, 22, 31 తేదీలు పుట్టిన వాళ్ళు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని 2025లో లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. సర్వేజనాశనం భవంతు. ఓం నమః శివాయ.